టీఆర్ఎస్ నేత మధు హత్య కేసులో బిగ్ అప్డేట్ నెలకొంది. ఆర్టీవీతో మధు భార్య సంచలన నిజాలు చెప్పుకొచ్చింది. పాత కక్షల వల్లే నా భర్తను హత్య చేశారంటోంది మధు భార్య. మాజీ సర్పంచ్ వెంకన్న చనిపోయినప్పటి నుంచే ఈ గొడవలు జరుగుతున్నాయని, నా భర్త అడ్డు తొలగించాలని చాలా కాలంగా చూస్తున్నారని, వెంకన్న కేసులో ఉన్న వాళ్ళే ప్లానింగ్తో నా భర్తను చంపారు అంటోంది మధు భార్య. నా భర్తను చంపినట్టే వాళ్ళను కూడా చంపాలని కన్నీటి పర్యంతమవుతూ ఆగ్రహం వెలుగక్కింది. ఇక యార్కారం మాజీ సర్పంచ్గా చేసినటువంటి చింతలపాటి మధు ఇప్పుడు కొంత దారుణంగా హత్య గావించబడ్డాడు. అయితే మధు తల మొండం వేరు చేసి అతి కిరాతకంగా చంపారు. 3 ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో శరీర భాగాలను వేసి ఎస్ఆర్ఎస్పీ కాల్లో పడేశారు నిందితులు. అయితే నిందితుల కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే గతంలో ఒక వ్యక్తి చనిపోయారు. ఆ వ్యక్తి చనిపోయినప్పటి నుంచి కూడా నా భర్తని వెంటాడి ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఏదో ఒక రోజు చంపేస్తారని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారని, ఆ తర్వాత ఇప్పుడు చంపింది కూడా వాళ్ళే అని చెప్పి మధు భార్య చెప్తోంది.